హాయ్ ఫ్రెండ్స్, నేను నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్ తేజ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మనం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అయితే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ చాలా రోజులు అవుతుంది, కాకపోతే నేను లేట్గా వీడియో చేస్తున్నాను. దీని కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వెళ్ళిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తే మనకు పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్క డిగ్రీ కానీ డిప్లొమా చేస్తున్నా, ఎంఎల్టీ చేస్తున్నా, లేకపోతే డిఎంఎల్టీ చేస్తున్నా, బిఎస్సీ ఎంఎల్టీ, ఎంఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. దీనికి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ అయితే మీరు చెక్ చేయండి. అయితే దీని అప్లికేషన్ వచ్చేసరికి మీరు కంప్లీట్ మీ యొక్క సర్టిఫికేట్స్ కానీ, లేకపోతే ఓబీసీ మీరు బీసీ వాళ్ళు అయితే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కంప్లీట్ గా తీసి పెట్టుకొని దాన్ని కంప్లీట్ పీడిఎఫ్ అయితే చేసి పెట్టుకోండి. దీనికి కావాల్సినవి మనకు 10th మేము అడుగుతారు, ఇంటర్ మేము అడుగుతారు, డిప్లొమా లేకపోతే డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతారు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అడుగుతారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన వాటి ప్రతి డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీరు ఫస్ట్ నుండి 7th వరకు మీరు ఎక్కడ చదువుకున్నారు, లేకపోతే మీ బోనఫైడ్ ఉన్నా లేకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు బోనఫైడ్ లేకున్న వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇవైతే కంప్లీట్ గా పీడిఎఫ్ రూపంలో మాత్రమే మనం అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సిగ్నేచర్ అండ్ ఫోటో కూడా అవసరం ఉంటుంది. అది కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం మాత్రమే మీరు సిగ్నేచర్ ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ మనకు కావాల్సిన పీడిఎఫ్ ఫైల్స్, కావాల్సిన సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ అన్ని మనం పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత కంప్లీట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎలా చేయాలో ఇప్పుడు నేను డెస్క్టాప్ లో చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మీరు ఇక్కడ MHSRB తెలంగాణ టైప్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ థర్డ్ కాలం లో 4th దాని మీద క్లిక్ చేసుకుంటే అప్లై నోటిఫికేషన్ అని వస్తుంది. ఇక్కడ మనం ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్ వచ్చేసరికి మీ ఇంటి పేరు ఇవ్వండి, తర్వాత లాస్ట్ నేమ్ వచ్చేసరికి మీ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఈమెయిల్ కు అప్డేట్స్ అయితే వస్తాయి. మొబైల్ నంబర్ కూడా మీకు అప్లికేషన్ యొక్క నంబర్ అయితే వస్తుంది. కాబట్టి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్ గా ఇచ్చుకోండి. మీరు రేపొద్దున మీకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసేయండి. సెక్యూరిటీ కోడ్ ఏం లేదు, పైన కనిపిస్తున్న నంబర్లు. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మొబైల్ నంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది, SMS. అది ఓటీపీని మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం 3 ఉంటాయి. ఆ మూడింటిని మనం ప్రిఫరెన్స్ ఏదైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకుంటామో అవి సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకు ఫాదర్స్ నేమ్ అండ్ మదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకా జెండర్, ఆధార్ నంబరు, ఆధార్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ మీరు బీసీ, ఓసీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏజ్ ఆఫ్ ఇయర్స్ కూడా ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసుకుంటుంది. తర్వాత అప్లోడ్ యువర్ SSC సర్టిఫికేట్ అంటుంది. అక్కడ మీరు SSC మార్క్ మెమో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ మీ ఆధార్లో ఉన్న అడ్రస్ మాత్రమే ఇవ్వండి, వేరే అడ్రస్ ఎక్కడ ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటుందో అక్కడ ఆధార్ నెంబర్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఆధార్ అడ్రస్ అయితే కంప్లీట్ గా ఇచ్చేసుకోండి. ఇక్కడ విలేజ్ ప్రతి ఒక్కటి మనకు రెడ్ మార్క్, స్టార్ మార్క్ ఉన్న ప్రతి ఒక్కటి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 7 కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనం ఫస్ట్ నుండి 7th వరకు మనకు సంబంధించి ఏ స్కూల్లో చదువుకున్నారు, ఏ డిస్టిక్ లో చదువుకున్నారు అని ప్రతిదీ అడుగుతుంది. 7th వరకు కంప్లీట్ గా ఇచ్చేసుకోండి. బోనఫైడ్ బదులు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీకు ఇక్కడ జోనల్ వైజ్ గా మీకు ఎక్కడెక్కడ ఖాళీలు అయితే ఉన్నాయో ఆ ఖాళీలు అయితే చూపిస్తుంది. మీకు నియర్ బై ఉన్న ఖాళీలు ఫస్ట్ ప్రిఫరెన్స్ నుండి టోటల్ 7 వరకు అయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ప్రతి ఒక్కటి మీరు సబ్మిట్ చేసుకొని దీన్ని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మన నెక్స్ట్ పేజ్ తీసుకొస్తుంది. ఇక్కడ మీరు ప్లీజ్ సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. క్వాలిఫికేషన్ ఏంది, మీరు ఏ క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అని అడుగుతుంది, ఇక్కడ కాలేజ్ నేమ్ అని అడుగుతుంది. యూనివర్సిటీ వచ్చేసరికి మీరు ఇంటర్ బోర్డ్ అయితే ఇంటర్ బోర్డ్ అని ఇవ్వండి. కాలేజ్ నేమ్ వచ్చేసరికి మీ యొక్క ఎక్కడైతే చదువుకున్నారో ఆ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ రండి. ఇక్కడ తర్వాత మనకు పారామెడికల్ బోర్డుకు సంబంధించి
సర్టిఫికేట్ అడుగుతుంది. ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి నో అని క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎక్కడైతే ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఎగ్జామ్ ఒక లొకేషన్ పెట్టి ఇక్కడ అన్ఎంప్లాయ్ పెట్టుకోండి. మీరు ఎంప్లాయ్ ఉంటే ఎంప్లాయ్ పెట్టుకోండి, లేకపోతే అన్ఎంప్లాయ్ పెట్టుకొని ఇక్కడ కంటిన్యూ విత్ పే అమౌంట్ మీద క్లిక్ చేసి 500 రూపీస్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని కంప్లీట్ గా చెక్ చేసుకోండి. మీకు మళ్ళీ ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ గా చెక్ చేసుకోండి మీరు కరెక్ట్ ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ అయినా కాదా అనేది. కంప్లీట్ గా చెక్ చేసుకున్న తర్వాత కింది స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డిక్లరేషన్ ఉంటుంది. దాని కన్ఫర్మ్ సబ్మిట్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ సబ్మిషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ అయితే కంప్లీట్ గా ప్రాసెస్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ నంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నంబర్ అనేది మీరు ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ నంబర్ ఉంటుంది అందులో. మీకు రేపు పొద్దున హాల్ టికెట్ డౌన్లోడ్ టైంలో ఈ అప్లికేషన్ నంబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ కూడా రేపు పొద్దున ఒకవేళ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం వాళ్ళు ప్రతి ఒక్క సర్టిఫికేట్ అయితే వెరిఫై అయితే చేస్తారు. ఆ సర్టిఫికేట్స్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది కంప్లీట్ ప్రాసెస్. ఇలా కంప్లీట్ గా ప్రాసెస్ చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ అయితే 100% సక్సెస్ అయిన తర్వాత మీకైతే ఇలా అప్లికేషన్ కంప్లీట్ గా అయితే వస్తుంది. తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. 5th తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు. ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సాల్వ్ చేసుకోవడానికి అందులో మీరు చేసిన డాక్యుమెంట్లో ఉన్న రాంగ్ అప్లోడ్ చేసినా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్ గా అప్లికేషన్ చేసుకుని ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయండి. మీకు నోటిఫికేషన్ అయితే కింద మొత్తం పీడిఎఫ్ అయితే ఇస్తాను, అది కంప్లీట్ గా చదువుకోండి. మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th ఉంది ఆన్లైన్ లో. ఆ లాస్ట్ డేట్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బై.